ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. వెల్కమ్ టు అవర్ ఛానల్. సహజ సిద్ధంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఏదైనా ఒక స్థలంలో గృహ నిర్మాణం చేసేటప్పుడు ముఖ్యంగా ఆ గృహం ఇండిపెండెంట్ హౌసా, అదేవిధంగా కమర్షియల్గా కట్టుకుంటున్నామా, లేకపోతే సెమీ కమర్షియల్గా చేస్తున్నామా, లేకపోతే కొంత షాపు, కొంత కమర్షియలు, కొంత హౌసు కట్టుకుంటున్నామా, లేకపోతే కిందంతా కమర్షియల్ చేసి పైన అనేటువంటిది నివాసయోగ్యంగా కట్టుకుంటున్నామా, ఇవన్నీ రకరకాలుగా మనకి ఆలోచన విధానాన్ని బట్టి మనం ఆ కన్స్ట్రక్షన్ అనేటువంటిది తీసుకుంటున్నాం. ఇక్కడ ఎప్పుడూ కూడా షాపు వాస్తుకి, అంటే కమర్షియల్ వాస్తుకి, ఇండిపెండెంట్ హౌస్ వాస్తుకి, అపార్ట్మెంట్ వాస్తుకి, దేవాలయ వాస్తుకి తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏంటి? అంటే వాస్తు అనేటువంటిది అన్నిటికీ ఒకే విధంగా ఉంటుందా? ఏవన్నా విధి విధానంలో ఆ యొక్క వాస్తు అనేటువంటిది కొంత డీవియేషన్ ఉంటుందా అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోవాలి. అంటే సహజ సిద్ధంగా మనం తూర్పు రాజవీధి తీసుకుంటే తూర్పు ఆగ్నేయంలో సవ్యదిశలో మెట్లు, ఉత్తర రాజవీధి తీసుకుంటే ఆ యొక్క ఉత్తర వాయువ్యంలో సవ్యదిశలో మెట్లు, దక్షిణ రాజవీధి తీసుకున్నప్పుడు దక్షిణ నైరుతిలో సవ్యదిశలో మెట్లు, అదేవిధంగా పడమర రాజవీధి తీసుకున్నప్పుడు పడమర నైరుతిలో సవ్యదిశలో మెట్లు. ఇదంతా కూడా అందరికీ తెలిసిన విధానమే. ఇక్కడ ఎప్పుడైతే మనం కమర్షియల్ అనేటువంటిది మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామో, మెట్లు అనేటువంటిది రాజవీధికి ముందు వైపు రావు. ఇది చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాల్సింది. మెట్లు అనేటువంటివి ఎక్కడ వస్తాయి? వేరే అధమ స్థానంలో వస్తాయి. అంటే తూర్పు రాజవీధికి తూర్పు ఆగ్నేయంలో గనక మనం కమర్షియల్ది కట్టుకునేటట్లయితే ఉత్తర వాయువ్యంలో సవ్యదిశలో మెట్లు వస్తాయి. అదేవిధంగా పశ్చిమ రాజవీధిలో మనం షాపింగ్ కనుక చేసుకునేటట్లయితే, కమర్షియల్గా నిర్ణయం చేసుకునేటట్లయితే తూర్పు ఆగ్నేయంలో కానీ, లేకపోతే పశ్చిమ వాయువ్యంలో ఉచ్చస్థానం ఉంది కదా, ఉత్తర వాయువ్యంలో అధమ స్థానంలో మెట్లు వస్తాయి. ఎందుకు ఇదంతా చెప్తున్నాము అంటే, అధమ స్థానంలోనే మెట్లు రావాలి, అధమ స్థానంలోనే కమర్షియల్ కూడా రావాలి. కొంతమంది తెలియక తూర్పు ఆగ్నేయంలోనే మెట్లు పెట్టుకుని ఈశాన్యంలో షాపులు కట్టుకుని మధ్యలో డ్రైవే అనేటువంటిది ఇచ్చుకొని వెనక వైపు ఇంటికి వెళ్తూ ఉంటారు. పొరపాటును కూడా అలా చేయకూడదు. ఎప్పుడూ కూడా కమర్షియల్ అనేటువంటిది ఉచ్చ స్థానంలో తీసుకోకూడదు. ఉచ్చ స్థానంలో నడక మాత్రమే ఉండాలి. ఎప్పుడూ కూడా కమర్షియల్గా మూసేయకూడదు. ఆ షట్టర్ పెట్టేసేసి ఎప్పుడూ కూడా ఉచ్చ స్థానంలో మనం అలా షాపింగ్ అనేటువంటిది తీసుకోకూడదు. అందుకే తూర్పు ఆగ్నేయంలో కమర్షియల్ చేసుకొని, ఉత్తర వాయువ్యంలో స్టెప్స్ అనేటువంటివి పెట్టుకుని తూర్పు రాజవీధికి తూర్పు ఈశాన్యం నుండి నడక ఇవ్వాలి. అదేవిధంగా పశ్చిమ రాజవీధి తీసుకున్నప్పుడు పశ్చిమ నైరుతిలో ఆ యొక్క జోనింగ్లో పశ్చిమ నైరుతి ఎక్కడైతే వస్తుందో, అంటే సహజంగా మనం మెట్లు తీసుకునేటువంటిది అక్కడ కమర్షియల్ అనేటువంటిది మనం నిర్మాణం చేసుకొని తూర్పు ఆగ్నేయంలో మెట్లు అనేటువంటిది సవ్యంలో ఇచ్చుకోవాలి. అంటే సవ్య దిశలో పైకి ఎక్కే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా ఉత్తర రాజవీధి ఉన్నటువంటి ప్లాట్స్కి ఉత్తర వాయువ్యంలో కమర్షియల్ అనేటువంటిది తీసుకోవాలి. అలాంటి కండిషన్లో మెట్లు అనేటువంటివి ఉత్తర వాయువ్యంలో షాప్ అనేటువంటిది వస్తుంది కాబట్టి, కమర్షియల్ కన్స్ట్రక్షన్ వస్తుంది కాబట్టి మెట్లు అనేటువంటివి తూర్పు ఆగ్నేయానికి షిఫ్ట్ చేసుకోవాలి. అదేవిధంగా దక్షిణ నైరుతిలో, దక్షిణ రాజవీధి ఉన్నటువంటి ప్లాట్లో దక్షిణ నైరుతిలో ఆ యొక్క కమర్షియల్ అనేటువంటిది వచ్చి ఆ యొక్క మెట్లు అనేటువంటిది తూర్పు ఆగ్నేయంలో కానీ ఉత్తర వాయువ్యంలో కానీ సవ్యంలోకి రావాలి. అంటే సవ్య దిశలో మెట్లు ఎక్కే విధంగా చేసుకొని పైన కన్స్ట్రక్షన్ అనేటువంటిది గృహానికి అనుకరణంగా చేసుకోవాలి. అంటే గృహానికి నివాసయోగ్య భరితంగా ఉండే విధంగా ఆ యొక్క క్షేత్రపదం తీసుకొని మనం నిర్మాణం చేయాలి. కాబట్టి ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాస్తుశాస్త్రంలో ఉచ్చస్థానంలో నడక, ఉచ్చస్థానాల్లో ద్వారబంధాలు, ఉచ్చస్థానాల్లో గేట్సు, అధమ స్థానాల్లో మూత చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. అధమ స్థానం ఎప్పుడూ కూడా బ్యాలెన్సింగ్ అనేటువంటిది, వెయిట్ బ్యాలెన్సింగ్ అక్కడ బరువు ఉండాలి. అందుకే మనం ఏదైనా మెట్లు తీసుకునేటప్పుడు ఏదైతే అధమమో అక్కడ మనం తీసుకుంటాం, ఉచ్చలో మెట్లు తీసుకోం. అంటే ఉచ్చస్థానంలో మెట్లు అనేటువంటివి బరువు కాబట్టి, వెయిట్ ఇంబ్యాలెన్సింగ్ అవుతుంది కాబట్టి మనం తీసుకోము. కాబట్టి కమర్షియల్గా కట్టుకునేటప్పుడు ఏ విధంగా మెట్లు ఎక్కడ పెట్టాలి, అది ఏ రాజవీధికి ఎలా తీసుకోవాలి అనేటువంటిది పూర్తిగా తెలుసుకుని మాత్రమే మనం ఈ యొక్క వాస్తురీత్యా నిర్మాణము అనేటువంటిది చేసుకోవాలి. ఇక్కడ షాపు వాస్తు వేరు,
ఇండిపెండెంట్ హౌస్ వాస్తు వేరు అనేటువంటిది ఎందుకు అంటున్నామంటే, సెమీ కమర్షియల్గా తీసుకున్నప్పుడు మెట్లు ఒక చోట వస్తాయి, కమర్షియల్గా తీసుకున్నప్పుడు ఒక చోట వస్తాయి, పూర్తిగా రెసిడెన్షియల్గా తీసుకున్నప్పుడు ఒక చోట వస్తాయి. మనం ఏది చేసుకున్నా కూడా ఇంటి ముఖము అనేటువంటిది రాజవీధికి అభిముఖంగానే ఉండాలి. మనం ఏ విధంగా అయితే అనుష్ఠానం చేస్తామో, ప్రత్యక్ష సాక్షిభూతమైనటువంటి సూర్యభగవాన్ చూస్తూ మనం ఎలా అయితే జపం చేసుకుంటామో, అదే విధంగా ఇల్లు అనేటువంటిది ఎప్పుడు కూడా రాజవీధిని చూస్తూ ఉండాలి. ఇందులో ఏమాత్రం డీవియేషన్ లేదు. అందుకే కమర్షియల్గా కట్టుకున్నప్పుడు మనం మెయిన్ ఆ యొక్క ఇంటి లోపలికి అభిముఖంగా మనం లోపలికి వెళ్తున్నాం, ఏ విధంగా మనం ఆ యొక్క ఇంటి లోపలికి వెళ్ళి ఆ నిత్యకర్మలు అనేటువంటిది ఆచ్ఛేదనలో 4 కార్నర్స్లో చేసుకుంటున్నాం, ఎక్కడా క్షేత్రపదం వికరణం లేకుండా చేసుకుంటున్నామా లేదా అనేటువంటిది పూర్తిగా నిర్ధారణ చేసుకుని, గృహగణితం చేసుకుని, ఇంటి నిర్మాణము అనేటువంటిది పూర్తిగా వాస్తు ప్రామాణికంగా చేసినప్పుడు మాత్రమే ఇంట్లో గృహస్థులకి అత్యద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.